సో మళ్ళీ అలా అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఒకరోజు చేయకుండా వచ్చేసాను. ఇంట్లో నుంచి మారిపోయి ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నన్ను పోలీసులు పట్టుకొని మళ్ళీ మా మమ్మీ డాడీ ఇంట్లో చేయకుండా వెళ్ళిపోయాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయినన్న భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పేపర్లో వేయడం అలా చేశారు. సో సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళీ సెకండ్ టైం వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు కొంచెం ఇక్కడ రిలేటివ్ ఒక పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటే తను ఒక ఆంటీకి చెప్తే ఆంటీ నన్ను డైలీ హైదరాబాద్లో ఇక్కడ కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను పంపించారు. ఫస్ట్ నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా పంపించారు. సో అదే గ్రిప్ పట్టుకొని నేను కొంచెము ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా ఇప్పటికీ అదే గ్రిప్తో, ఆమె సపోర్ట్తో మంచిగా. సో నాకు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను బయట స్టే చేశాను, తినలేని రోజులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఏడ్చిన రోజులు అనగా. సో నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఒక్క అమ్మాయిని ఏం చేయాలి, అప్పుడు చిన్న పిల్లోడిని. సో నేను 17 yearsకి ఇంట్లో నుంచి వచ్చేసాను. 17 years నాకు ఏం తెలియదు.